హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూపిస్తున్న ఈ సపోర్ట్కి అయితే నాకు ఇలాంటి వీడియోస్ అని ఇంకా చేయడానికి చాలా మోటివేషన్గా ఉంటుంది. అండ్ ఈ వీడియోలో కూడా మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. మనం ఈరోజు మాట్లాడుకోబోయే టాపిక్ ఫెర్మెంటేషన్ జ్యూస్ గురించి. ఫెర్మెంటేషన్ జ్యూస్ ప్రిపరేషను, అప్లికేషను అండ్ ఎలాంటి సిచ్యువేషన్స్లో మనం ఈ ఫెర్మెంటేషన్ జ్యూస్ని వాడతాం అనేది నేను ఈ క్లియర్ కట్గా నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని ఎక్కడ మిస్ కాకుండా ఫుల్ వర్క్ చూడండి. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫెర్మెంటేషన్ జ్యూస్ అనేది మనం చాలా కాలం నుంచి మనం ఆక్వా సాగులో, ష్రింప్ ఫార్మింగ్లో వాడుతున్నాం. ఇంకా దీని తయారీ విషయానికి వస్తే మనకి 4 ఎకరాలకైనా 5 ఎకరాలకైనా మనం ఒక 1 టన్ డ్రమ్ ఒకటి పెట్టుకుంటాం. ఈ 1 టన్ డ్రమ్లో 25 కేజీల శనగ చెక్క, 25 కేజీల తవుడు, 15 కేజీల బెల్లం, ఇంకా ఈస్ట్ని నీళ్ళతో పాటు మిక్స్ చేసుకొని మనం క్లోజ్ చేసేస్తాం. డ్రమ్ పై భాగాన్ని క్లోజ్ చేసేస్తాం. ఎందుకంటే ఇది ఎనరోబిక్ ఆర్గానిజం కాబట్టి దీనికి ఆక్సిజన్ లేకపోయినా ఇది సర్వైవ్ అయిపోతుంది. ఇలా మనకి 24 అవర్స్కి ఫెర్మెంటేషన్ జ్యూస్ అనేది తయారైపోతుంది. ఈ ఫెర్మెంటేషన్ జ్యూస్ అనేది మనం చాలా విధాలుగా మన ఆక్వా సాగులో వాడతాం. మొదటిది pH అనేది తగ్గించడానికి మనకి ఫెర్మెంటేషన్ జ్యూస్ చాలా యూజ్ అవుతుంది. రెండోది ప్రోబయోటిక్ పాపులేషన్ మనకి పాండ్ వాటర్లో ఉండడానికి, ప్రాపర్ బ్యాలెన్స్గా ఉండడానికి మనకి ఫెర్మెంటేషన్ జ్యూస్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా థర్డ్ అండ్ ప్రైమరీ వన్ వచ్చి మనకి ఆల్గల్ బ్లూమ్స్ అనేవి మనకు వస్తూ ఉంటాయి 1 మంత్ కలిసిన తర్వాత. ఈ ఆల్గల్ బ్లూమ్స్ని మనం తగ్గించడానికి కూడా ఈ ఫెర్మెంటేషన్ జ్యూస్ అనేది యూజ్ అవుతుంది. ఇంకా నేను మీకు ఈ 3 టాపిక్స్ ఉన్నాయి కదా, 1 by 1 చెప్తూ వస్తాను. ఇంకా ఫస్ట్ pH విషయానికి మాట్లాడుకుంటే pH అనేది రైజ్ అవ్వడానికి మనకి OH హైడ్రాక్సిల్ అయాన్స్ ఇంక్రీజ్ అనేది రీజన్ అనమాట. ఇది ఎక్కువ మనకి డే టైంలో జరుగుతుంది. డే టైంలో ఫైటోప్లాంక్టన్ ఏం చేస్తాయంటే మనకి పాండ్ వాటర్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ మొత్తం తీసేస్తాయి అనమాట. అప్పుడు మనకి pH అనేది రైజ్ అయిపోతుంది H+ అయాన్స్ లేకుండా. ఈ ఫెర్మెంటేషన్ జ్యూస్ అనేది మనకి ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే, ఈస్ట్ అనేది ఏం చేస్తుందంటే ఈ కార్బోహైడ్రేట్స్ని, షుగర్స్ని తీసుకొని ఇథనాల్గా కన్వర్ట్ చేస్తుంది. CO2ని ప్రొడ్యూస్ చేస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ని. ఈ కార్బన్ డైఆక్సైడ్, ఇథనాల్ అనేది మనకి వాటర్తో రియాక్ట్ అయ్యి H+ అయాన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. H+ అయాన్స్ అనేవి OH అయాన్స్ అంటే మనకి pH రైజ్ కారణమైన అయాన్స్ని న్యూట్రలైజ్ చేసేసి మనకి pHని తగ్గించేస్తాయి అనమాట. ఈ విధంగా మనకి ప్రైమరీ pHని తగ్గించడానికి మనం ఎక్కువ ఫెర్మెంటేషన్ జ్యూస్ని వాడతాం. ఇంకా సెకండరీ ఈ ఫెర్మెంటేషన్ జ్యూస్ని ప్రోబయోటిక్ పాపులేషన్ని స్టేబుల్గా మెయింటైన్ చేయడానికి మనం వాడతాం. ఈ ఫెర్మెంటేషన్ జ్యూస్లో మనకి ఆల్రెడీ మాట్లాడుకున్నట్టు కార్బోహైడ్రేట్స్ అండ్ షుగర్స్ అనేవి ఉంటాయి. ఇవేంటంటే ప్రోబయోటిక్కి ఒక ఫుడ్ సోర్స్గా మనకి అవైలబుల్ లాగా ఉంటుంది. మనకి ప్రోబయోటిక్ మనం దీన్ని జ్యూస్ ఇవ్వకముందే ఇచ్చుంటాం, కానీ వాటికి ఫుడ్ సోర్స్ అనేది సరిగ్గా లేకపోతే అవి చనిపోతాయి అన్నమాట. వాటిని అలాగే లైవ్లో ఉంచాలి, వాటిని అలాగే సర్వైవల్టీని ఇంక్రీజ్ చేయాలి, వాటి పాపులేషన్ని స్టేబుల్ చేయాలన్నప్పుడు మనం ఈ ఫెర్మెంటేషన్ జ్యూస్ ఇచ్చుకోవడం వల్ల వీటిలో ఫెర్మెంటేషన్ జ్యూస్లో ఉండే కార్బోహైడ్రేట్స్ని, షుగర్స్ని తీసుకొని వాటిని అవి డబల్ చేసుకొని ప్రాపర్ ప్రోబయోటిక్ బ్యాలెన్స్ అనేది మనకి పాండ్ వాటర్లో ఉండిపోతుంది. ఈ ప్రోబయోటిక్ లోడ్ అనేది తగ్గిందంటే మాత్రం మనకి విబ్రియో లోడ్స్ అనేవి ఎక్కువైపోతాయి. విబ్రియో ఎఫెక్ట్ అనేది మనకి ఇంక్రీజ్ అయిపోతుంది. రెండోది ఈ ప్రోబయోటిక్ అనేది మనకి వాటర్లో ఎక్కువ ఉండడం చాలా మంచిది. ఎందుకంటే ఈ ప్రోబయోటిక్ తగ్గిందంటే మనకి అమోనియా అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుంది, హైడ్రోజన్ సల్ఫైడ్ ప్రొడక్షన్ ఎక్కువైపోతుంది. ఇక చాలా అనేది జరుగుతుంది మనకి ప్రోబయోటిక్ కానీ మనకి తగ్గిందంటే. మనం చాలా రకాలైన ప్రోబయోటిక్స్ వాడతాము. బ్యాసిలస్ స్పీషీస్ కానీ, నిట్రోసోమస్ నిట్రోబ్యాక్టర్ కానీ, అండ్ సల్ఫర్ ఆక్సిడేషన్ బ్యాక్టీరియా కానీ, ఈ మూడిటికి మనకి ఫెర్మెంటేషన్ జ్యూస్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉపయోగపడుతుంది. ఇంకా థర్డ్ ఫైనల్ విషయానికి వచ్చి మాట్లాడుకుంటే మనం ఆల్గల్ బ్లూమ్స్ 1 మంత్ తర్వాత నుంచైనా మనకి ఆల్గల్ బ్లూమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అంటే మనకి ఫైటోప్లాంక్టన్, ఆల్గే, వీటి డెన్సిటీ, వీటి పాపులేషన్ అనేది, వీటి మోతాదు అనేది మనకి ఎక్కువ పాండ్లో పెరిగిపోయినప్పుడు ఏం జరుగుతుందంటే ఇవి నైట్ టైము మనకి డీవా లెవెల్స్ని క్రాష్ చేస్తాయి. మార్నింగ్ టైమ్స్ ఉండి అవి ఫోటోసింథసిస్ చేసుకొని వాటికంటే ఓన్ ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయి. నైట్కి వచ్చేసరికి అవి స్టోర్ చేసుకున్న ఫుడ్ని విడగొట్టి శక్తిగా మార్చుకోవడం కోసం అవి ఆక్సిజన్ తీసేస్తాయి అన్నమాట. ఇక మార్నింగ్ టైం వీటి పాపులేషన్ ఎక్కువైపోయిందంటే ఎక్కువ బ్లూ గ్రీన్ ఆల్గే, కైనో బ్యాక్టీరియా లాంటివి ఏవైతే ఉంటాయి ఈ కేటగిరీకి చెందినవి, ఇవి టాక్సిన్స్ని, విష పదార్థాలను విడుదల చేస్తాయి. ఈ విష పదార్థాలు ఏం చేస్తాయంటే మనకి రొయ్య యొక్క రంగును మార్చేస్తాయి. తర్వాత మనం హార్వెస్టింగ్ చేసినప్పుడు కూడా హార్వెస్టర్ అనేవాడు మనకి ఎక్కువ రేటు కూడా ఇవ్వడు ఆ రొయ్యకి. ఈ విధంగా మనకి 3 విధాలుగా ఈ ఫెర్మెంటేషన్ జ్యూస్ అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది.
ఇంకా మనం ఫైనల్లీ టిప్స్ గురించి మాట్లాడుకున్నాం. ఈ ఫెర్మెంటేషన్ జ్యూస్ని మనం అప్లికేషన్ గురించి నేను ఆల్రెడీ ప్రిపరేషన్ గురించి చెప్పాను. అప్లికేషన్ గురించి ఇంకా ఎలా బెటర్ చేయాలనే దాన్ని మీకు నేను చెప్తానమాట. ఈ ఫెర్మెంటేషన్ జ్యూస్లో మీరు ఈస్ట్ బదులుగా ప్రోబయోటిక్ అనేది డైరెక్ట్గా యూస్ చేసి ఏరేషన్ వాడాలి. క్లోజ్ చేస్తే కుదరదు. ఏరేషన్ వాడితే మనకి డబల్ మీరు ఇచ్చే ప్రోబయోటిక్ అప్లికేషన్ అనేది డబల్ ఎఫెక్ట్గా మనకు పనిచేస్తుంది. రెండోది, ఈ ఫెర్మెంటేషన్ జ్యూస్ని మీరు ఇచ్చేది ఎప్పుడు ఇవ్వాలంటే 6 నుంచి 9 గంటల లోపల లేదా 8 గంటల లోపల ఇస్తే ఇంకా మంచిది. ఇంకా 4:30 నుంచి 5 నుంచి 6 గంటల లోపల మాత్రమే ఈ జ్యూస్ని కానీ ఇచ్చారంటే మనకి ఇంకా బెటర్ రిజల్ట్స్ అనేవి వస్తాయన్నమాట. ఓకే, నేను మొత్తం కవర్ చేశానని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే మీకు మీరు కామెంట్స్ రూపంలో తెలపండి. నేను వీలైనంత వరకు నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంత మీ విలువైన సమయాన్ని మాకు మీరు కేటాయించినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీరు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రైబ్ అనేది నాకు ఇలాంటి వీడియోస్ చేయడానికి చాలా వరకు మోటివేషన్ ఇస్తుంది. అండ్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.